గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. కామారెడ్డి పట్టణంలోని మనం విద్యానగర్లో ఉన్నాం. విద్యానగర్లో రోడ్డుపై నీరు పారుతూ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో కూడా నీరు వెళ్లిన పరిస్థితి నెలకొంది. వారితో ఇళ్లలో నీరు రావడంతో వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నడూ కూడా మా ఇళ్లలోకి నీళ్లు రాలేవు. ఈసారి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నీరు వచ్చినాయి. గత 2 రోజుల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. వర్షాల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పి కాలనీవాసులు చెప్తున్నారు. ఇండ్లలో నీరు ఉండి నిల్వ ఉండడం వల్ల 2 రోజుల నుంచి మేము ఇదే నీటిలో ఉంటున్నాం. పాములు కప్పలతో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. చాలా కాలనీలో అయితే ఇదే పరిస్థితి ఉంది. బతుకమ్మ కుంట అటు ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ జిఆర్ కాలనీలో నీళ్లు రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. మనం ఇంట్లో చూద్దాం. పూర్తిగా ఇంట్లో అన్ని కూడా నీళ్ళైన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఇబ్బందులు పడుతూ వారి సమస్యలు అయితే విన్నవించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మనం ఒక ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి అంతటికి సంబంధించి చూడొచ్చు. పూర్తి స్థాయిలో కాలనీ వాసులు దీనికి అంతటికి సంబంధించి ఇండ్లకి నీటి రావడం వల్ల ఏదైతే 2 రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ ఇదే నీటిలో ఉంటున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూడొచ్చు కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీ అంతా కూడా నీటిమయమైంది. దాంతో పాటు బతుకమ్మ కుంట అదేవిధంగా జిఆర్ కాలనీలో కూడా నీరు నిల్వ నిండిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూడొచ్చు మనం ఈ ఇంట్లో బురదమయమైంది. ఇప్పటికే వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడం వల్ల నీరని కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంట్లో బురద రావడం దీనివల్ల ఎంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి చెప్తున్నారు కాలనీ వాసులు. ఆ ఇంట్లోకి అయితే వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఆ ఇంట్లో నీటి పరిస్థితి ఎలా ఉంది, ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఈ నీటిలలో ఎట్లా ఉంటున్నారు, ఆ నీటిలో ఉండడం వల్ల ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనివల్ల ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, ఏమేమి కష్టం అవుతుంది, వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, ఈ నీటిలో అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఈ ఒక పెద్దమ్మ ఉంది, వారిని అడుగుదాం. చూడము ఆ ఇంట్లో కూడా మొత్తం నీరు నిండిన పరిస్థితి నెలకొంది. ఆ ఇంట్లో చూడొచ్చు ఆ అమ్మ నీటిలో ఉన్న పరిస్థితి. మొత్తంగా చూద్దాం ఆ ఇంట్లో నీళ్లు ఎలా ఉంటుంది. ఒక ముసలమ్మ, సుమారు 50-60 సంవత్సరాల వయసు గల పెద్దమ్మ, ఆమె నీళ్ళలో ఉంటుంది. ఆమెనే నీళ్ళని అంతటి కూడా బయటికి తోడేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఆమెకు ఏమేమి కష్టం వచ్చింది, ఆ కష్టం ఇంత అంతా కాదు, ఆ కష్టం ఎంత ఉందో మనం అడిగి చూద్దాం. ఇక్కడి వరకు కూడా ఇక్కడి వరకు కూడా నీరు వచ్చిందని చెప్తుంది. ఈ రోజు ఆమె నిన్న నుండి కూడా ఇదే నీటిలో ఉన్నామని చెప్తుంది. అమ్మ చెప్పండి, నీ పేరేం పేరమ్మా? వడ్ల రాజమన్. ఎట్లా ఉన్నావు ఈ నీళ్ళలో? నీళ్లు పడుతుంది, ఏం చేయాలి బిడ్డ, మా బతుకులు ఇట్లా అయిపోయింది. ఎట్లా ఎన్ని రోజులు అవుతుంది నీళ్లు రావడం? నిన్నటి నుంచి మొత్తం నిండిపోయినాయి, ఏర్పడతలేదా? బియ్యం నానిపోయినాయి, బట్టలు నానిపోయినాయి, అన్ని నానిపోయినాయి. ఎవరైనా ఏం పట్టించుకుంటలే, మేము చచ్చిన పట్టించుకోరు. మా బతుకులు ఇంతే. నమ్మగలు లేడు, నమ్మగడు ఉంటే అల్లకొల్లాగా చేసు కొండ వాళ్ళే 6. నీ దగ్గర ఎవరైనా ఉంటారా? పెద్ద బిడ్డ ఉంటుంది. పెద్ద బిడ్డ ఉంటుందా? ఈ నీళ్ళల్లో రాత్రిలో ఉండవా? పక్క వాళ్ళు బెదిరించి తోలుకుపోయిన పొద్దుకి అన్నీ తిన్నాం. మాకు పండుగ ఎరకలేదు, ఏం ఎరకలేదు. మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. ఆ కరెంటుతో ఒకటి చచ్చుతున్నాం, బతుకుతున్నాం. పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ నమ్మగడు ఉంటే ఎంత అల్లకొల్లారం చేసు. మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. ఇంత లోతులు ఇళ్ళల్లో ఉన్నాం నిన్నటి నుంచి. వీడికి 4 రూములు నిండిపోయినాయి. బట్టలు పరుపులు మొత్తం నానిపోయినాయి, మంచం గుడక నానిపోయింది, అంత నానిపోయింది. చూడు బిడ్డ, పొయ్యి గుడక తీసాడ బారేసావు, బియ్యం సంచి నాన్నే ఆడ వేసిన. ముసలమ్మ చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఆ ఇంట్లో ఇంతవరకు కూడా నీళ్లు వచ్చినాయని చెప్తుంది. మనం లోపలికి వెళ్తున్నాం. ఇక గోడల పైన ఇక్కడ మోకాళ్ళ మంటి నీళ్లు వచ్చినాయని చెప్తుంది. ఆమె మొత్తం 4 రూముల్లో కూడా నీరు నిండిన పరిస్థితి చూడొచ్చు. ఏదైతే బియ్యం సంచుల వరకు కూడా నీళ్లు వెళ్ళాయని చెప్పి చెప్తుందా. ఈ ఇంట్లో ఏదైతే ఇంటి నీళ్లు ఉండడం వల్ల ఆమె బిక్కుమంటూ ఇదే నీటిలో నివాసం ఉంది. నా బియ్యం సంచులన్నీ కూడా తలిసిపోయినాయి, వంట సామాగ్రి కూడా
తడిసిపోయిందని చూపిస్తున్న పరిస్థితి. మొత్తానికి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. అతలాకుతలమైన నేపథ్యంలో కిచెన్ లో ఉన్నాం మనం. ఇక్కడ బియ్యం సంచులని కూడా తడిసిపోయిన పరిస్థితి. మోకాళ్ళ వంటి నీళ్లలో నేను ఇక్కడే ఉన్నాను. నాకు 6 పిల్లలు, అందులో అందరు కూడా నా పెద్ద బిడ్డ నా ఇంటి పక్కనే ఉంటుంది. అందువల్ల నాకు చుట్టుపక్కల వారు కూడా వచ్చి సహాయం చేశారు అని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి అవుతుంది. అమ్మ, ఎవరు నీకు సహాయం చేశారు? వాళ్ళకి ఇష్టే తోలుకపోయి ఇక్కడ అన్నం పెట్టి నిన్న పండుగ పూట ఇప్పుడు రాత్రి అన్నం వండ పెట్టుకున్నారు. అవి నీళ్ళలోనే ఉన్నాం. ఎత్తిపోసిన పొద్దంతా ఎత్తిపోసినా కానీ దంగలేవు. ఇంతవరకు వచ్చినాయి ఆడికెళ్ళి దంగుతాయి. ఎత్తిపోస్తే మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. మళ్ళీ అది ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉన్నది, ఆ కరెంట్ వాళ్ళు కూడా పట్టించుకోరు. ఇక మేము చచ్చిన గింత మా బతుకులు అని ఏడుస్తున్నాం. ఇక్కడ వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ పెద్ద కూతురు. ఆమెను అడుగుదాం అసలు ఏంది పరిస్థితి, ఎవరన్నా సహాయం చేశారా లేకపోతే ఆమెకు ఏమన్నా వాళ్ళ అమ్మకు ఎంత కష్టమైంది? అమ్మ, మీ పేరేం పేరు? నా పేరు శ్యామల అండి. ఏమైందమ్మా? ఎన్ని నీళ్ళు వచ్చినాయి? నైట్ మొత్తం ఇక్కడి వరకు వచ్చిన, నిన్న పొద్దున్నే నైట్ వరకు దీంట్లో ఇళ్ళనే ఉన్నాం. నిన్న పండగ కూడా సరిగా ఏం చేసుకోలేదు. పక్క వాళ్ళ ఇంట్లో వెళ్ళి భోజనం చేసినాం. ఎవరు రాలేరు. కానీ కమిషనరు ఫోన్ చేస్తేనేమో ఇప్పుడు ఏడొస్తారమ్మా, నిన్న పండగ కదా వర్కర్లు రాలేరు, వస్తారమ్మా టైం పడుతుంది అన్నారు. ఎవరు రాలేరు, వచ్చి ఇటు చూసి కూడా వెళ్ళలేరు. ఎవరు ఏ కౌన్సిలర్ రాలేరు, ఎవరు రాలేరు. కలెక్టర్ దగ్గర డైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కూడా ఫోన్ చేస్తే అమ్మ వస్తారా అని అన్నారు. ఎవరు రాలే. నిన్న మొత్తం నీళ్ళలోనే ఉన్నాం మేము 24 hours. నిన్న మొత్తం నైట్ అంతా నీళ్ళు అయిపోయింది. మాకు పడుకోవడానికి కూడా మంచాలు పరుపులు అన్నీ తడిచినాయి, బియ్యం అవన్నీ. మాకు ఇంకా ఏంటంటే భయము, 33 kV ఉన్నది మాకు, ప్రాణ భయం. ఇదివరకు ఒకసారి అది వైర్ ఇదైంది, అది తీసేయమని ఎన్నిసార్లు ఇది చేసినా కానీ అది కూడా తీసేస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్ల మీద ఉన్నాయి అవన్నీ తీసేయాలని అన్నారు. మరి ఇవన్నీ ఫండ్స్ అన్నీ ఏం చేస్తున్నారో ఏం కథనో. మరి ఇంత ప్రాణ భయం ఉన్నప్పుడు మరి ఇన్ని అప్లికేషన్లు పెట్టినాం కలెక్టర్ ఆఫీస్లో, ఒకళ్ళైనా ఇది చేసి స్పందించి అది తీసేద్దామని ఇది కూడా లేదు. ఇంకా మా ప్రాణాలు వాళ్ళకి ఏంది, ఓటు హక్కు మాత్రం ఓటు కావాలి. మేము ఇంటి ట్యాక్సులు కట్టుడు దానికి మాత్రమే మేము ఉపయోగపడతాం, దేనికి లేదు. గవర్నమెంట్ ఏం చేయదు, ఎవరి స్వార్థం వాళ్ళు. చూడొచ్చు, ఈ కాలనీలో ఇద్దరు కుటుంబం మొత్తం నివాసం ఉంటుంది. అర్ధరాత్రి నిన్న మొత్తం కూడా 24 గంటల పాటు ఇదే నీటిలో మేము ఉన్నాం. పూర్తిగా ఇల్లంతా కూడా మోకాలు ఎత్తు నీళ్ళలో ఉన్నాం మేమని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, మరో రూమ్ లో ఉంది. ఇక్కడ మొత్తం ఇంట్లో కూడా మొత్తం నీళ్లున్న పరిస్థితి ఉంది. ఆ రూమ్ చూడొచ్చు, ఆ రూమ్ లో ఎలా నీళ్లు నిలిచాయి అనే కోణంలో కూడా. అందులో ఒక సోఫా ఉంది, దానికోసం పూర్తిగా అదొక కిచెన్ రూమ్ లాగా ఉంది. అందులో కూడా పూర్తిగా నీళ్లు నిలిచిన పరిస్థితి ఉంది. దాంతోపాటు మరో రూమ్లలో కూడా పూర్తిగా మొత్తానికి ఈ ఇల్లు అంటే కూడా మొత్తం నీటిమయమైన పరిస్థితి నెలకొంది. అందువల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తుంది ఆ మహిళ. పూర్తిగా భారీ వర్షాల కారణంగా గత 24 గంటలుగా మేము నీటిలోనే ఉన్నాము, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, దీనివల్ల మమ్మల్ని రక్షించండి, ఆదుకోండి అని అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న మహిళ గాథ ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిత్తో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.